బ్యాక్ టు మై శివన్ ఛానల్. yes సో ఇవాళ మేము కార్ నుంచి ఓపెన్ చేసాం కాబట్టి ఇవాల్టి ఎపిసోడ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుందిగా. yes టుడే ఇస్ ఆల్ అబౌట్ అవర్ డ్రీమ్ కార్. సో చాలా మందికి తెలుసు లైక్ మీరు ఏం కార్ యూజ్ చేస్తున్నారు, లైక్ ఎప్పుడు మీ కార్ గురించి చెప్పలేదు, మీ కార్ టూర్ చేయండి లేదంటే మీ కార్ గురించి మాట్లాడండి. నేను ఎక్కడ కూడా ఎక్కువ పోస్ట్ చేయలేదు కార్కి సంబంధించింది. రీసెంట్ కంటే అన్ని బర్త్డే రోజు ఆ వ్లాగ్ లో తెలిసింది. ఎస్ బేసిక్ ఏంటంటే అందరికి డ్రీమ్ ఉంటుంది. డ్రీమ్ లో మెయిన్ ఏంటి, ఒకటి కార్ ఒకటి సొంత ఇల్లు, ఈ రెండు. ప్రస్తుతానికి అయితే మా డ్రీమ్ కార్ అన్ని బర్త్డే రోజు తీసుకున్నాము. అది మాకు మంచి మెమొరబుల్. దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. మేము యాక్చువల్లీ బుక్ చేసింది వేరే కార్ అన్నమాట, లైక్ వేరే కార్ ఇన్ ద సెన్స్ ఎంజీలోనే డీజిల్ ది బుక్ చేసాము. సో ఆన్ టైం అది దేని వల్ల కన్నా అంటే అప్పుడు BS4 నుంచి BS6కి కంపల్సరీ అయిపోయినప్పుడు BS6 రావడానికి 1.5 month ఎబో అవుతుంది. అన్ని బర్త్డే టైంకి రీచ్ అవ్వట్లేదు. ధైర్యం చేసి ఆటోమేటిక్కి పైగా పెట్రోల్కి షిఫ్ట్ అయిపోయాం. ఆటోమేటిక్కి తీసుకోవడానికి కారణం కేవలం నేనే, నా ఫోర్స్ వల్లే శివ తీసుకున్నాడు. ఆటోమేటిక్ అయితే ఈజీ ఉంటుంది కదా, సో నేను బాగా డ్రైవ్ చేస్తాను కదా. అవును, రన్నింగ్ లో ఫస్ట్ గేర్ నుంచి సెకండ్కి వెళ్ళే బదులు రివర్స్ వేస్తామని నా భయం, అందుకని ఆటోమేటిక్ తీసుకున్నాను. ఇలా చెప్తూ ఉంటాడు శివ. యాక్చువల్లీ రీసెంట్ వీడియోలో చూసారు కదా పాపం, కింద కామెంట్స్ లో కూడా వచ్చినాయి, మై గారు మీ కారు నడుపుతుంటే మాకు దడ. సో ఈ కార్ గురించి యాక్చువల్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేసే దానికంటే శివ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్టోరీ అబౌట్ ఆ కార్. ఒక లుక్ అయితే వేయండి. ఎస్ సో ఈమె లోపలే ఉందన్నమాట. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం కాబట్టి రెడీ అయిపోయింది. మీలో ఎవరైనా రెగ్యులర్గా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా మీకు MG నచ్చుతుంది. ఎందుకంటే ఇది మనకి చాలా ఫ్రీడమ్ అండ్ ఎంజాయ్మెంట్ని ఇస్తుంది అనమాట. లైక్ మేమైతే రెగ్యులర్గా లాంగ్ డ్రైవ్స్కి వెళ్తూ ఉంటాం. దీంట్లో మేము ఫస్ట్ వెళ్ళిన లాంగ్ డ్రైవ్ ఏది అంటే తిరుపతి. సో ఈ కార్ మేము హరిని 3rd బర్త్డేకి March 8, 2020లో కొన్నాము. కానీ కొన్న వెంటనేనా 12-13 డేస్కే లాక్డౌన్. ఇంకా మేము ఎక్కడికి తిరగకుండా అయిపోయింది యాక్చువల్లీ. అంటే ఇక్కడిక్కడ నేను కొంచెం డ్రైవింగ్ అయితే నేర్చుకున్నాను దీంట్లో. అప్పుడు లాక్డౌన్ లో ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ధైర్యంగా రోడ్డు మీద కార్ తీసుకొచ్చింది. లేకపోతే నేను డ్రైవింగ్ చేయనా? చేసావు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ టర్న్ తీసుకోమంటే అక్కడ ఇల్లు ఇట్లా తిప్పావు కదా. నేను త్వరలో డ్రైవింగ్ నేర్చుకొని సపరేట్గా నేనే ఒక లాంగ్ డ్రైవ్, నేను సోలో లాంగ్ డ్రైవ్ ఎపిసోడ్ నేను చేస్తాను. ఇది నా శపథం. నిజంగానే డ్రైవ్ చేస్తాను. మీతో పాటు పాపం హరిని కన్ఫ్యూజ్ అవుతుంది. నేనే డ్రైవ్ చేయాలా? నాన్న డ్రైవ్ చేయని అట్లే కదా. ఎందుకు వెయిట్ చేస్తుంది తెలుసా హరిని ఇప్పటి వరకు? సన్ రూఫ్ అది ఎప్పుడు ఓపెన్ చేసి ఎప్పుడు బయటకు వద్దామని వెయిట్ చేస్తుంది కదా. చెప్పు నీ ఫ్రెండ్స్ వాళ్ళకి. తీసుకున్నప్పుడు నీ మూతి ఇక్కడే ఉంది. కొనుక్కున్నప్పుడు ఇట్లా ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే కొంచెం ఇట్లా అన్నప్పుడు లోపలికి వచ్చేయండి, లేనప్పుడు బయటికి వచ్చేయండి. మీరు ఇప్పుడు లోపలికి రండి, మనం వెళ్ళినప్పుడు మీరు బయటికి రండి. ఇప్పుడు లోపలికి వచ్చేయండి. యాక్చువల్లీ మేము అనుకోని లైక్ ప్లాన్డ్ గా అయితే ఏం లేము, అప్పటికప్పుడు అనుకోనే మేము డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు ఎంజీ అనే కాదు వేరే కూడా చాలా ట్రయల్స్ చేసాము. ఇది చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇంటర్నెట్ ఇన్సైడ్ అని చెప్పి ఈ ఆప్షన్ తో కొత్తగా వచ్చింది. అంటే మనకి ఇన్ని రోజులు స్క్రీన్ సైజ్ ఇంత 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 ఇట్లా చూస్తూ ఉన్నాం. ఇది ఐప్యాడ్ లాగా ఉందిరా. ఇది ఒక ఐప్యాడ్ నించోబెట్టేసాడు. ఇంకా హర్నికి నాకు ఇదే కావాలని అక్కడే కూర్చుంది షోరూమ్ లో. సో ఇంకా ఇందులో మనకి ఇందులో ఎలా బాగుంటుందంటే వెల్కమ్ హరిని. yes ఇది హరిని కారా?
అవును హర్ని బర్త్డే రోజు హర్ని అడిగింది ఎంజీ అంటే మహేశ్వరి గాలి కదా ఇది. అవును ఇది లోగోలో ఉంది కాబట్టి లోపల పాపం దీంతో మాట్లాడడానికి ఓవర్ యాక్షన్ చేయకు. యాక్చువల్లీ ఎంజీ కొనడానికి రీజన్ ఏంటి తెలుసా, లైక్ మా ఇంటి పేరు గాలి, సో ఎం ఇస్ లైక్ మహేశ్వరి, సో నేను ఎంజీ అంటే మహేశ్వరి గాలి అని నేను ఫిక్స్ అయిపోయాను. సో నేను వెదర్ చెప్తుంది బాగుంది. వెదర్ బాగానే ఉంటుంది శివ. ఇట్లాంటి జోక్లు సెట్టాలు నా మీద ఎప్పుడు వేస్తూనే ఉంటారు, అవన్నీ పట్టించుకోదు, ఇగ్నోర్ చేయాలి. ఇన్ ఇండియా ఇంటర్నెట్ ఇన్సైడ్ ఫస్ట్ కార్ ఇదే అని చెప్పేసి శివ అన్నారు. కానీ ఈ కార్ లో మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక్కొక్కసారి నేను చెప్పిన మహి వింటదో వినదో కానీ ఎంజీ అయితే చెప్పినట్టు వింటది. హలో ఎంజీ, ఓపెన్ సన్ రూఫ్. ఓ మై గాడ్, అంటే ఏంటి నేను నీ మాట వినను, కార్ అయితే నీ మాట వింటుందనా? బట్ 5 సీటర్ ఎందుకు తీసుకున్నామంటే ఎక్కువ బూట్ స్పేస్ వచ్చింది. సో ఇది వచ్చేసి సన్ రూఫ్ అంతా ఉంది. ఇదేంటి శివ? గ్లాసెస్ కి, సన్ గ్లాసెస్ కి. కానీ ఇందులో మేము అన్ని ఏవేవో చిట్టీలు అవి పెడుతూ ఉంటాం, ఇప్పుడు ఏం పెట్టలేదు. షోలకి వాటికి వెళ్ళి వచ్చేటప్పుడు వీళ్ళకి చెవులకి పెట్టుకుని ఊడి పడిపోతుంటాయి. మళ్ళీ ఇప్పుడు ఏం పెట్టుకుంటాను ఇక్కడ దాచి పెడుతుంది, అది అలానే ఉంటుంది. వాషింగ్కి వెళ్ళే రోజు వచ్చి ఎత్తుకుతూ ఉంటది, ఇక్కడే ఉంటుంది సంగతే మర్చిపోయి. అంత సీన్ లేదు. సో ఇక్కడ మనకి వీడియో కెమెరా కూడా ఉందన్నమాట, 360 డిగ్రీస్ కవర్ అవుతుంది. అంటే మహి లాంటి వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు చూసుకొని చేయమంటారు కదా అని. ఇది ఫ్రంట్ కెమెరా, ఇది ఫ్రంట్, ఇది సైడ్స్, ఇది బ్యాక్ ది, ఇది సైడ్స్, ఇది సైడ్స్, ఇది ఓవరాల్ వ్యూ. మనం ఎప్పుడైనా కార్ లోకి వచ్చిన తర్వాత ఏసీ ఆన్ చేసేసుకొని కాసేపు వెయిట్ చేసి బయలుదేరుతాం కదా 2-3 మినిట్స్ కూల్ అవడానికి. ఇదేదో 5 మినిట్స్ 10 మినిట్స్ మనం ముందే ఫోన్ లైన్స్ ఆన్ చేసేసుకొని కిందకి వచ్చేలోపు కార్ కొంచెం కూల్ అయిపోయి ఉంటుంది. ఇలాంటి తెలివైన వాళ్ళు అలా పెట్టి మర్చిపోతారనే వాడు ఒక 10 మినిట్స్ మాక్సిమం ఆప్షనే ఉంచాడు. ఆ తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. సో యాక్చువల్లీ మేము సెక్యూరిటీ ఫీచర్స్ చాలా ఉన్నాయి అండ్ అప్గ్రేడెడ్ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. సో దిస్ ఈజ్ అవర్ కార్ అండ్ ఇది ఇంకా మేము కవర్ తీయలేదు. ఇక్కడ లైట్ వస్తుంది అనమాట. జనరల్ గా ఆడవాళ్ళు అట్టే కూర్చొని ఎక్కువ మేకప్లు చేసుకుంటారు. మేకప్స్ ఏం చేసుకోము, జస్ట్ లిప్స్టిక్స్ ఒకటి వేసుకుంటాం అనమాట. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ లిప్స్టిక్ ఒకటి క్యారీ అయితే చేస్తాం కదా. సో ఇక్కడ లైట్ వచ్చింది, సో నాకు ఇది నచ్చింది అనమాట. అండ్ సౌండ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో కన్నా ఆల్ ద కార్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, లైక్ సీటింగ్ 6 ఎయిర్ బ్యాగ్స్ తీసుకుని 1.5 years అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మార్చ్ వస్తే హరిని బర్త్డే వస్తే 2 years కార్ కొని. బట్ స్టిల్ నాకు కార్ అంటే ఇట్స్ డ్రీమ్ కాబట్టి అద్దం లాగా ఉండాలి కార్. ఎక్కడ కూడా ఒక ఏంటి ఇంత బురద పడినా ఇంత స్క్రాచ్ పడినా మా మనసంతా అయ్యో అనుకుంటూనే ఉంటాము. బట్ శివ అంతే నీట్ గా మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే కార్ డిపార్ట్మెంట్ నాది కాదు. పాపం శివానే పొద్దునే లేచి అంతే. కార్ది యాప్ ఇదే. సో ఇందులోకి వచ్చేస్తే యాక్చువల్ మేము మొన్న దాకా ఊర్లో లేము, అందుకే ఫ్యూయల్ అలా ఉంది. కానీ మెయిన్ ఫీచర్స్ సెంట్రల్ లాకింగ్, మనం ఒకవేళ లాక్ మర్చిపోయినా కూడా ఆటోమేటిక్గా అది వేసుకుంటుంది. లేదు అంటే నేను ఎక్కడో పైన ఉన్నాను, కీస్ నా దగ్గర ఉన్నాయి, మహి కింద ఉన్నప్పుడు కావాలి అనుకుంటే కిందకు వచ్చేసి ఒకసారి ఓపెన్ చేయంటే ఫోన్ నుంచి చేసేస్తాను. ఇంకొకటి టెయిల్ గేట్లో ఏం లేకుండా కీస్ జేబులో పెట్టుకుని దాని వెనక నించుంటే 3 seconds 4 seconds తర్వాత ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంటుంది. మాకు గానా కూడా కార్తో పాటు ప్రీమియం అకౌంట్ వచ్చేసింది. ఇవాల్టి వరకు ఏదైతే అప్డేటెడ్ గా సాంగ్స్ రిలీజ్ అవుతూ లైక్ ఆల్ లాంగ్వేజెస్ లో, సో అన్ని కూడా మనకి ఇక్కడ యాడ్ అయిపోతాయి. మనకి కాపీరైట్. సో ఇది చూసారా, ఇది మాకు వేణుస్వామి గారు గిఫ్ట్ చేశారు. ఇది తిరుపతి నుంచి తెప్పించారు ప్రత్యేకంగా. దీంట్లో సేఫ్టీ ఏంటి అంటే ఆటోమేటిక్ కాబట్టి పార్కింగ్ మోడ్ లో ఉన్నప్పుడు ప్లే అవుతుంది. అదే నేను డ్రైవింగ్ మోడ్ లో పెడితే ప్లే అవ్వదా? నేను ఇక్కడ పార్కింగ్ ది బ్రేక్ తీసిన తర్వాత ఓ సూపర్ కదా. ఇది డిస్ట్రాక్షన్ లేకుండా వచ్చేసింది. ప్లీజ్ హోల్డ్ యువర్ పార్కింగ్ బ్రేక్ టు వాచ్ వీడియో ఫర్ సెక్యూరిటీ రీజన్. కమ్ we'll show the remaining car. Ta-da! సో ఇది బ్యాక్ సీటింగ్ అనమాట. బ్యాక్ ఒక 3 కూర్చోవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళు ఒక 4 కూర్చోవచ్చు. నార్మల్గా ఉన్న వాళ్ళు ఒక 3 కూర్చోవచ్చు అనమాట. సో మా హరిని పాప ఎప్పుడు ఎక్కినా ఇక్కడే కూర్చుంటుంది. ఇది యాక్చువల్లీ మనకి ఏదైనా డ్రింక్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు అండ్ ఇట్లా కూర్చున్నప్పుడు హ్యాండ్ కంఫర్ట్కి ఇచ్చారు, కానీ ఇంకా అలా కూర్చుంటుంది. ఇది వద్దంటే ఇలా క్లోజ్ చేసేయచ్చు మనము. అండ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ పాయింట్ ఉంది, లైక్ USB పెట్టుకోవచ్చు ఇక్కడ మనం ఫోన్స్కి సంబంధించి. సో ఈ లెగ్ రూమ్ స్పేస్ ఎంత ఉందంటే ఎవరు కూర్చున్నా లైక్ రిలాక్స్గా కూర్చోవచ్చు అనమాట. కొన్ని కార్స్ ఒకవేళ ఇది వెనక్కి వచ్చినా కూడా రిలాక్స్గా ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మా మూన్ రూఫ్ ఏదైతే ఉందో
సన్ రూఫ్ మూన్ రూఫ్ మేమే పెట్టేసుకున్నాం ఇది. సో ఇక్కడ దాకా ఓపెన్ అవుతుంది అనమాట, ఇక్కడ వరకు ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్లాస్. సో ఓన్లీ వ్యూని మనం ఇక్కడ నుంచి ఎంజాయ్ చేయగలుగుతాం, లైక్ ఇలా పడుకున్నప్పుడు ఆ నైట్ వ్యూ, ఆ రెయిన్ వ్యూ అలా. సో ఇప్పుడు వెనక బూట్ స్పేస్, అదే మనం డిక్కీ అంటాం కదా, అది చూపిస్తారండి. నేను చాలా కార్స్ రిజెక్ట్ చేసింది కేవలం ఈ బూట్ స్పేస్ తక్కువ ఉందని చెప్పి. అండ్ ఇందులో బూట్ స్పేస్ మీరు చూస్తే కనుక నిజంగానే ఆశ్చర్యపోతారు. కమ్ ఐల్ షో యూ. సో ఎస్, ఇది ఈ బ్యాక్ సైడ్ వ్యూ మా MG కార్. ఐ జస్ట్ లవ్ దిస్ కార్ యు నో. సో ఈ నెంబర్ కూడా ఒక స్టోరీ ఉంది. మేము ఆప్షన్లో ఎన్నోసార్లు ట్రై చేస్తే తర్వాత వచ్చింది, ఎందుకంటే శివ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆల్మోస్ట్ ఒక 7-8 కార్స్ శివ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు లాస్ట్ ప్రీవియస్ ఇప్పుడు మాకు ఉన్న ఇన్నోవా అండ్ MGతో కలిపి అన్ని కార్స్కి సేమ్ నెంబర్ అనమాట, దిస్ 1233. సో ఈ నెంబర్కి మేము చాలా ట్రై చేసాం ఆప్షన్లో. మాకు ఇది కూడా ఒక పెద్ద ప్రాసెస్ అండి. సో ఈ నెంబర్ మేము ఎప్పుడు తీసుకున్నాం తెలుసా, కార్ కొన్న చెప్పొచ్చు కదా, ఇది నీ కార్ టూరా నా కార్ టూరా? ఇప్పుడు నేను దగ్గరకు వస్తే ఏమైతే నీకు చెప్తాను. హాయ్, ఇప్పుడు ఓపెన్ అవుతుంది నాకు తెలుసు, అందుకని అమ్మో నాకు టక్కున ఓపెన్ చేయకు. ఇప్పుడు ఒకసారి ఏంటంటే ఇప్పుడు దగ్గర కీసిగో అలానే ఉంది అనుకో, ఇప్పుడు అనుకో తిడతా చూడాలి. సో ఇది మా బూట్ స్పేస్. ఎందుకంటే మాది పెద్ద ఫ్యామిలీ, మేము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే లగేజ్ కొంచెం గట్టిగా ఉంటుంది అండ్ మేము ఎక్కువ ట్రిప్స్ వెళ్తూ ఉంటాము. సో దిస్ ఈస్ లైక్ బూట్ స్పేస్ అండ్ ఆల్సో దీని కింద హిడెన్ స్పేస్ అన్నమాట. దీనికి స్టెప్నీ లేదా? కింద ఉంటుంది స్టెప్నీ. ఇది వచ్చి రిజర్వ్ బ్యాటరీ ప్లస్ యాంప్లిఫైయర్ ఉంది మనకి మ్యూజిక్ దానికి సపరేట్. ఇంతకు ముందు అయితే పాత కార్స్ లో నేను సపరేట్ గా బాక్సులు చేయించి పెట్టుకున్నాను. మనకి ఏం చేయించలేదు, కార్ అలా తీసుకొని వాడుతున్నాను ఎందుకంటే బిల్ట్-ఇన్ యాంప్లిఫైయర్ అన్ని ఇచ్చేసాడు. ఈ రిజర్వ్ బ్యాటరీ కూడా దేనికి అంటే ఆఫ్ లో ఉన్నా కూడా సడన్ గా విండోస్ గానీ అవి గానీ ఓపెన్ చేసుకోవడానికి వాటికి. దీనికి కింద ఉంటది. సో దీనికి కింద స్టెప్నీ ఉందంట. కారు కొని 1.5 year అయింది, స్టెప్నీ ఎక్కడ ఉందో తెలియట్లేదు చూడు. సో మాక్సిమం మేము బయటికి వెళ్ళినప్పుడు డ్రైవర్ని చాలా తక్కువ తీసుకెళ్తాం, ఓన్లీ వెరీ లాంగ్ డిస్టెన్స్ వెళ్తుంటేనే మేము డ్రైవర్ని హైర్ చేసుకుంటాం, లేదంటే మాక్సిమం శివనే. అండ్ ఇప్పుడు శివ సీక్రెట్ చూపించేస్తున్నాడు మీకు. సో నేను చెప్పాను కదా మేము బయటికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తామని చెప్పి. సో విల్ మేక్ ఇట్ దిస్ యాజ్ లైక్ మినీ క్యారీ వ్యాన్ అనమాట. దిస్ ఈస్ ద యాక్చువల్లీ MG. మేము బయటికి వెళ్ళినప్పుడు లైక్ లాంగ్ డిస్టెన్స్ తిరుపతి వెళ్ళినప్పుడు అయితే మేము ఇలాగే వెళ్ళాం, ఎందుకంటే అత్తయ్య మామయ్య నేను శివ అండ్ హరిని ఒక డ్రైవర్ వచ్చారు. హరిని ఏమడిగింది, అంతా బాగుంది నాన్నమ్మ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉయ్యాల కట్టమంది కదా. కట్టేవాళ్ళు కదా, అది ఇంకొంచెం చంటి పిల్ల అయ్యి ఉంటే దొరికితే వీడియోలో పంపించి చూపిస్తాను. చిన్నప్పుడు వీళ్ళు ఇన్నోవా కార్ లో వెళ్ళినప్పుడు అట్లా ఉయ్యాల కట్టారనమాట నా కోడలికి, నా మేన కోడలికి. నీకు ఫోటోషూట్ కాదు హీరో, నీ కార్ అని చెప్పావు, మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇదంతా MG మై గాలి అని చెప్పు. సో దిస్ ఈజ్ అవర్ కార్ ఇన్సైడ్ వ్యూ అండ్ అవర్ డ్రీమ్ కార్. అడ్వాన్స్ గా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. Stay safe everyone, take care. So నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మంచి వ్లాగ్స్ తో. Till then signing off for today. Take care, bye bye.